హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అలప్టెకి. ఈరోజు ఈ వీడియోలో మనం అడ్వాన్స్డ్ ఇంప్యుటేషన్ మెథడ్స్ గురించి తెలుసుకుందాం అండ్ వీటిని ప్రాక్టికల్గా ఎలా చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వీడియోలో మనం బేసిక్ ఇంప్యుటేషన్ మెథడ్స్ లైక్ మీన్, మీడియన్, మోడ్ని వాడి ఎలా డేటా హ్యాండ్లింగ్ చేయాలో, ఎలా మిస్సింగ్ వాల్యూస్ని రీప్లేస్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ వాడి ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్, అడ్వాన్స్డ్ ఇంప్యుటేషన్ మెథడ్స్ అంటే మెయిన్లీ 3 ఉంటాయి. ఫస్ట్ వన్ కేఎన్ఎన్ ఇంప్యుటేషన్, సెకండ్ వన్ రిగ్రెషన్ ఇంప్యుటేషన్, థర్డ్ వన్ మల్టిపుల్ ఇంప్యుటేషన్స్ బై చైన్ ఈక్వేషన్స్. ఓకే, వీటిని ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న నోట్ ఉంది. అదేంటంటే, ఇప్పుడు మనం ఈ ఇంప్యుటేషన్స్ అన్నిటిని డేటాసెట్ మీద పర్ఫామ్ చేయాలి అనుకుంటే ఆ డేటాసెట్లో ఉన్న కాలమ్స్ అన్నీ న్యూమరికల్ డేటా టైప్లో ఉండాలి. అంటే ప్రతి వాల్యూ అనేది న్యూమరికల్ డేటా టైప్లోనే ఉండాలి. ఒకవేళ కేటగిరికల్ డేటా టైప్లో ఆర్ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీ అదర్ డేటా టైప్లో ఉంటే ఈ ఇంప్యుటేషన్ అనేది ఆ డేటా సెట్ మీద వర్క్ అవ్వదు. ఇప్పుడు ఏం చేయాలి అంటే, టెంపరీగా ఆ కేటగిరికల్ డేటా టైప్లో ఉన్న కాలమ్స్ అన్నిటిని న్యూమరికల్లో కన్వర్ట్ చేసి దాని తర్వాత ఇంప్యుటేషన్ని పర్ఫామ్ చేయాలి. ఓకే, ఈ అడ్వాన్స్డ్ ఇంప్యుటేషన్ మెథడ్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి కేఎన్ఎన్ ఇంప్యుటేషన్. కేఎన్ఎన్ ఇంప్యుటేషన్ అంటే ఏంటో ఈ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ కేఎన్ఎన్ ఇంప్యుటేషన్ చెప్పడానికంటే ముందు మనం బేసిక్స్ నుంచి వద్దాం. బేసిక్స్లో మనం ఏం చెప్పుకున్నాం, ఈ డేటా సెట్ని చూడండి అండ్ ఈ డేటా సెట్లో ఇది మిస్సింగ్ వాల్యూ అనమాట. ఈ మిస్సింగ్ వాల్యూని రీప్లేస్ చేయడానికి మనం ఏ ఇంప్యుటేషన్ని వాడతాం బేసిక్స్లో? మీన్ ఇంప్యుటేషన్, రైట్? ఈ మీన్ ఇంప్యుటేషన్ని వాడితే ఎలా వాడతాము? ఇప్పుడు ఇది మిస్సింగ్ వాల్యూ అనుకోండి, ఈ మిస్సింగ్ వాల్యూ కాకుండా మిగతా వాల్యూస్ ఏదైతే ఈ కాలంలో ఉన్నాయో, అంటే 30,000, 32,000, 60,000, 62,000, 61,000, ఈ వాల్యూస్ ఒక మీన్ని ఫైండ్ అవుట్ చేసి ఆ మీన్ వాల్యూని ఇక్కడ పెడతాం. కరెక్టా? ఇప్పుడు కేఎన్ఎన్ ఇంప్యుటేషన్లో సేమ్ ఇదే చేస్తాం. కాకపోతే ఇక్కడ మొత్తం ఈ కాలంలో ఉన్న అన్ని వాల్యూస్ తీసుకున్నాం కదా, ఇక్కడ అలా తీసుకోము, ఓన్లీ కే వాల్యూస్ తీసుకుంటాం. ఆ కే వాల్యూస్ కూడా ఎక్కడ తీసుకుంటాం? ఏవైతే ఈ డేటా పాయింట్, అంటే ఈ ఏదైతే మిస్సింగ్ వాల్యూ ఉందో ఈ కాలంకు ఉన్న ఇది ఒక డేటా పాయింట్ అని తీసుకుంటే, ఈ డేటా పాయింట్కి దగ్గరగా ఉన్న డేటా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఎన్ని డేటా పాయింట్స్? కే డేటా పాయింట్స్. ఇక్కడ నేను K2 అని తీసుకున్నా, అంటే 2 డేటా పాయింట్స్ని తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండే అనుకోండి, ఈ 2 డేటా పాయింట్స్ అనేవి ఈ డేటా పాయింట్కి దగ్గరగా ఉన్నాయి కాబట్టి జస్ట్ ఈ రెండింటి వాల్యూస్ యొక్క మీన్ని నేను క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ పెడతాను. చూడండి, కేఎన్ఎన్ ఇంప్యుటేషన్లో మనం ఫాలో అయ్యే స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ యూక్లిడియన్ డిస్టెన్స్ని వాడి, అంటే యూక్లిడియన్ డిస్టెన్స్ ఈజ్ ద మ్యాథమెటికల్ ఫార్ములా విచ్ ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఇప్పుడు ఈ మిస్సింగ్ వాల్యూ అనేది ఒక పాయింట్ అనుకోండి, దీనికి ఇది ఒక పాయింట్, కస్టమర్ ఐడి 1 ఉన్నది ఒక డేటా పాయింట్, కస్టమర్ 3 ఒక డేటా పాయింట్. మనకేం కావాలి? మిస్సింగ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం కావాలి. సో మిస్సింగ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ డేటా పాయింట్ నుంచి దగ్గరగా ఉన్న డేటా పాయింట్స్ ఒక డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఏవైతే దగ్గరగా ఉన్నాయో ఆ డేటా పాయింట్స్ తీసుకోవాలి. ఎన్ని తీసుకోవాలి? కే మనం ఎన్ని అయితే ఇచ్చామో అన్ని డేటా పాయింట్స్. అసలు కే వాల్యూ ఎంత తీసుకోవాలి అవి కూడా నేను నెక్స్ట్ ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఈ చిన్న డేటా సెట్కి, ఒక 6 రోస్ ఉన్న డేటా సెట్కి కే వాల్యూ 2 అని తీసుకున్నా. మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కే అనేది 2 అని తీసుకున్నా. తర్వాత ఈ డేటా పాయింట్ నుంచి ఈ డేటా పాయింట్కి యూక్లిడియన్ డిస్టెన్స్ ద్వారా ఎంత డిస్టెన్స్ ఉందో క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ నేను అదే చేశాను. 27 - 25 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4, ప్లస్ 71 - 70 హోల్ స్క్వేర్ 1 స్క్వేర్ 1, 4 + 1 5, ఇక్కడ 723 - 720 హోల్ స్క్వేర్ 3 స్క్వేర్ 9, అంటే 5 + 9 14. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ 14 3.74. అలానే ఈ డేటా పాయింట్ నుంచి ఈ డేటా పాయింట్కి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేశాను, అది 2.44 వచ్చింది. దీని తర్వాత ఈ కింద పాయింట్స్, అలా ఈ డేటా సెట్లో 6 రోస్ ఉన్నాయి కదా, ఈ 6 రోస్కి అలానే క్యాలిక్యులేట్ చేశాను. క్యాలిక్యులేట్ చేసి ఈ డేటా పాయింట్కి ఏవైతే దగ్గరగా ఉన్నాయి ఈ రెండే కదా, 3.74, 2.44. ఓకే, మిగతావి అన్నీ 81
3 2 అంటే దేనికంటే పైనే ఉంటాయి కానీ తగ్గవు. ఏది లీస్ట్గా ఉన్నాయి? ఈ రెండే లీస్ట్గా ఉన్నాయి. సో ఈ రెండింటి వాల్యూస్నే తీసుకోవాలి. జస్ట్ ఈ రెండింటి వాల్యూస్ని తీసుకొని వాటి యొక్క యావరేజ్ క్యాలిక్యులేట్ చేసి ఈ మిస్సింగ్ వాల్యూ ప్లేస్లో ఈ వాల్యూ పెట్టాను. ఇలా నేను అడ్వాన్స్డ్ కేఎన్ఎన్ ఇంప్యుటేషన్ని వాడి ఆ మిస్సింగ్ వాల్యూని ఫిల్ చేశాను. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ కేఎన్ఎన్ ఇంప్యుటేషన్. బేసికల్గా ఇప్పుడు కేఎన్ఎన్ ఇంప్యుటేషన్కి మీన్ ఇంప్యుటేషన్కి డిఫరెన్స్ చెప్తా చూడండి. ఇప్పుడు మీన్ ఇంప్యుటేషన్లో ఈ వాల్యూ, ఈ కాలంలో ఉన్న ప్రతి వాల్యూని తీసుకొని మీన్ క్యాలిక్యులేట్ చేసి ఆ మీన్ వాల్యూని అక్కడ పెడతాం. కానీ కేఎన్ఎన్ ఇంప్యుటేషన్లో ఇక్కడ దీనికి రిలేటెడ్గా, దీనికి దగ్గరగా ఉన్న డేటా పాయింట్స్, సిమిలర్గా ఉన్న డేటా పాయింట్స్ని తీసుకొని దాన్ని బట్టి దీని మిస్సింగ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి దీంట్లో పెడతాం. ఓకే, నెక్స్ట్ ఇంప్యుటేషన్ వచ్చేసి రిగ్రెషన్ ఇంప్యుటేషన్. Regression imputation is missing value handling technique where we use regression model to predict the missing value using other available features. ఓకే, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇక్కడ ఇది ఒక డేటా సెట్ అనమాట. ఈ డేటా సెట్లో ఫీచర్స్ ఏమున్నాయి? ఏజ్, ఎక్స్పీరియన్స్, శాలరీ. ఓకే, ఇక్కడ చూడండి, మనం బేసికల్గా ఇది ఒక మిస్సింగ్ వాల్యూ కదా, బేసికల్గా ఇక్కడ కూడా మీన్ ఇంప్యుటేషన్ని వాడితే మనకి మిస్సింగ్ వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ 30,000, 50,000, 70,000 అంటే 1,20,000 + 30,000 1,50,000/3 అంటే 50,000 వస్తుంది. ఇక్కడ మీన్ ఇంప్యుటేషన్ వాడితే ఇక్కడ మనకి వాల్యూ ఎంత వస్తుంది? 50,000 వస్తుంది. కానీ ఏజ్ 35 ఉండి ఎక్స్పీరియన్స్ 8 years ఉన్న వాళ్ళకి, 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 50,000, 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 50,000 ఎలా ఇస్తారు? ఇవ్వరు కదా. ఒకవేళ మనం మీన్ ఇంప్యుటేషన్ని, సింపుల్ ఇంప్యుటేషన్ని వాడితే ఇక్కడ రాంగే కదా, కరెక్టే కదా. నేను ఇక్కడ రాశాను చూడండి మళ్ళీ. ఇన్ రియల్ వరల్డ్ నేను ఒక ఎజ్యూమ్ తీసుకున్నా. లెట్ us assume దట్ 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 1 lakh per month ఇస్తారనుకోండి. ఇక్కడ అలానే 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 30,000, 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 50,000, 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 70,000. ఇప్పుడు నేను మీన్ ఇంప్యుటేషన్ని వాడాను అనుకోండి, ఇక్కడ నాకు 50,000 వస్తుంది, విచ్ ఈజ్ అ రాంగ్ వాల్యూ. 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 50,000 ఇవ్వరు కదా. దట్ ఈస్ ద పాయింట్. అప్పుడు ఎలా దీన్ని సాల్వ్ చేయాలి అంటే, మనం ఇక్కడ ఇలాంటి కేసెస్లో రిగ్రెషన్ మోడల్ని వాడతాం. ఓకే, అది ఎలా అంటే, ఇప్పుడు ఇది మనకి అన్నోన్ డేటా సెట్, అన్నోన్ వాల్యూ. ఇది నోన్, ఇదంతా మనకు తెలుసు, ఈ డేటా అంతా మన దగ్గర ఉంది. దీన్ని లీనియర్ రిగ్రెషన్ అల్గరిథంకి ఇస్తాం. ఆల్గరిథం అనేది ఈ డేటా మీద ట్రైన్ అయ్యి ఒక మోడల్ని ఇస్తుంది. ఆ మోడల్కి మనం ఈ టెస్ట్ డేటా అంటే మనకి ఏవైతే ఫీచర్స్ మనకు తెలుసో అవి ఇచ్చామనుకోండి, దాని శాలరీని అది ప్రిడిక్ట్ చేసి ఇస్తుంది. ఓకే, మనకి నోన్ డేటాని తీసుకొని, నేను మిషన్ లెర్నింగ్ ఫస్ట్ వీడియోలో దీని గురించి ఇంకా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి అది చూడండి, మీకు అర్థమవుతుంది. ఏదైతే డేటా మనకు తెలిసిన డేటా ఉందో దాన్ని మోడల్కి ఇచ్చి ట్రైన్ చేసి ఆ మోడల్ నుంచే ఈ వాల్యూస్ ఇచ్చి ప్రిడిక్ట్ చేయడాన్ని రిగ్రెషన్ ఇంప్యుటేషన్ అంటారు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ లీనియర్ రిగ్రెషన్ యూజింగ్ టు ఫైండ్ ద మిస్సింగ్ వాల్యూస్, అంతే. ఓకే, ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, ప్రతి ఒక్క ఫీచరు ఇలా లీనియర్ రిగ్రెషన్లో మనం వాడే ఫార్ములా ఏంటి? y = mx + c అనే ఫార్ములానేగా వాడతాము. దాని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏంటి? స్ట్రైట్ లైనే కదా. ప్రతి ఫీచరు దాని టార్గెట్ వాల్యూకి ప్లాట్ చేసినప్పుడు గ్రాఫ్ ఇలా స్ట్రైట్ లైన్గా వస్తే దెన్ వీ కెన్ యూస్ రిగ్రెషన్ ఇంప్యుటేషన్. ఓకే, అండ్ నెక్స్ట్ MICE, మల్టిపుల్ ఇంప్యుటేషన్స్ బై చైన్డ్ ఈక్వేషన్స్. ఇది చాలా సింపుల్ అనమాట. ఇక్కడ స్టెప్స్ కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయి కానీ నేను చాలా ఈజీగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీ హియర్, ఇప్పుడు ఈ డేటా సెట్ ఉంది కదా, ఈ డేటా సెట్లో మల్టిపుల్ మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ ఈ ఫీచర్లో మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి, ఈ ఫీచర్లో మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి, ఈ ఫీచర్లో కూడా మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ ఏం చేస్తామంటే, సింపుల్గా నాకు ఈ మిస్సింగ్ వాల్యూస్ ఉండకూడదు, సో నేను మీన్ ఇంప్యుటేషన్ని వాడి
ఇక్కడ బేసిక్ మీన్ ఇంప్రెషన్ వాడి ఇక్కడ వాల్యూస్ అన్నిటి ఫిల్ చేస్తా, ఇక్కడ అలానే చేస్తా, ఇక్కడ అలానే చేస్తా. చేసిన తర్వాత ఈ ఫీచర్ని తీసుకుంటా, ఆర్ ఈ ఫీచర్ని తీసుకుంటా, శాలరీ ఫీచర్ని తీసుకొని మళ్ళీ ఇక్కడ మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ మిస్సింగ్ వాల్యూస్ని అలానే ఉంచుతా. అంటే ఇక్కడ మీన్ ఇంప్రెషన్ వాడి ఇక్కడ ఏదైతే వాల్యూస్ వస్తున్నాయో ఇది ఫుల్గా లైక్ ఇక్కడ ఫుల్ వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడ ఫుల్ వాల్యూస్ ఉన్నాయి. ఈ రెండింటి వాల్యూస్ని బట్టి ఈ శాలరీ వాల్యూని రిగ్రెషన్ ఇంప్యుటేషన్ వాడి, ఇక్కడ కూడా రిగ్రెషన్ ఇంప్యుటేషన్ వాడి ఈ వాల్యూస్ అన్నిటిని నేను ఫైండ్ చేస్తా. అలానే దీనికి చేస్తా, అలానే దీనికి చేస్తా. ఇలా చేస్తూ రిపీటెడ్ టైమ్స్గా చేస్తాను. అంటే ఎప్పటి వరకు ఈ వాల్యూ ప్రీవియస్ వాల్యూ సేమ్, నెక్స్ట్ వాల్యూ సేమ్ అయినంత వరకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 30,000 వచ్చింది అనుకోండి. ఓకే, ఇక్కడ 30,000 వచ్చింది, ఫస్ట్ ఇటరేషన్కి 30,000 వచ్చింది. దాని నెక్స్ట్ ఇటరేషన్కి 31,000 వచ్చింది. దాని నెక్స్ట్ ఇటరేషన్కి 30,500 వచ్చింది. దాని నెక్స్ట్ ఇటరేషన్కి 30,500 వచ్చింది అనుకోండి. 30,500 లాస్ట్ ఇటరేషన్లోనూ ఇప్పుడు వచ్చిన ఇటరేషన్లోనూ సేమ్గా ఉంది కాబట్టి దట్ ఈస్ స్టేబిలైజ్ డేటా, అది కరెక్ట్ డేటా. ఎందుకంటే 2 times అదే వాల్యూ రిపీట్ అయింది. నెక్స్ట్ ఎన్ని ఇటరేషన్స్ చేసినా అదే వాల్యూ రిపీట్ అవుతుంది కానీ మారదు. అలా మారకుండా ఉంటే అది స్టేబుల్ డేటా అన్నట్టు. అలా ఈ మొత్తాన్ని అలానే చేస్తాం. ఫస్ట్ దీన్ని తీసుకుంటాము, దీన్ని మిస్సింగ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాము. మిస్సింగ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దీనికి వెళ్తాము. బేస్డ్ ఆన్ దీస్ 2 ఫీచర్స్ దీనికి మిస్సింగ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి దీంట్లో పెడతాము. అండ్ అది అలా రిపిటేటివ్ ప్రాసెస్గా అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను నిన్న బేసిక్ ఇంప్యుటేషన్స్ చెప్పాను, ఈరోజు అడ్వాన్స్డ్ ఇంప్యుటేషన్స్ చెప్పాను. ఎప్పుడు వాడాలి, బేసిక్ ఇంప్యుటేషన్ ఎప్పుడు వాడాలి, అడ్వాన్స్డ్ ఇంప్యుటేషన్ ఎప్పుడు వాడాలి, రెండు సేమ్గానే ఉన్నాయి. రెండిట్లోనూ నేను మీన్ ఇంప్యుటేషన్ని వాడాను, కొన్ని చోట్ల మీన్ ఇంప్యుటేషన్ కూడా వాడాను. ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి అంటే బేసిక్ అనమాట. మనం చెక్ చేసుకోవాలి. df.isNull.sum అనే ఒక ఫంక్షన్ని నేను ప్రాక్టికల్గా నా ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. దాన్ని బట్టి మిస్సింగ్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయాలి. ఒకవేళ మిస్సింగ్ వాల్యూస్ <5% ఉన్నాయి అనుకోండి, సింపుల్ ఇంప్యుటేషన్ ఏదైనా వాడండి, లేకపోతే ఆ రోస్ని డిలీట్ చేయాలి. బేస్డ్ అపాన్ ద యూజర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనమాట. మనం ఏ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకుంటామో మన దగ్గర ఎంత డేటా ఉంది అన్న దాన్ని బట్టి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు బేసిక్ జనరల్గా మనం ఎలా తీసుకుంటామంటే <5% ఉందనుకోండి మిస్సింగ్ వాల్యూస్ పర్సంటేజ్, సింపుల్ ఇంప్యుటేషన్స్ని వాడతాం. 5 to 20% ఉందనుకోండి అడ్వాన్స్డ్ ఇంప్యుటేషన్స్ వాడతాం. 20 to 40% మిస్సింగ్ వాల్యూస్ రేంజ్ ఉందనుకోండి దాని ఫీచర్ ఇంపార్టెన్స్ని బట్టి దానికి అడ్వాన్స్డ్ ఇంప్యుటేషన్స్నే వాడతాం మెయిన్గా. లేకపోతే ఆ ఫీచర్ని బట్టి మనం ఇంకా చెక్ చేసుకోవాలన్నమాట. 40 to 50% ఉంటే డ్రాప్ చేస్తాము. గ్రేటర్ దాన్ 80% ఉంటే ఆల్వేస్ ఎప్పుడు డ్రాప్ చేస్తాము. ఎందుకంటే ఉన్న డేటాలో 80% డేటా అసలు ఏం లేదంటే ఇంకా ఆ కాలమే అక్కర్లేదు, మనం ఆ కాలంని డిలీట్ చేస్తాం. అండ్ ఇక్కడ కేఎన్ఎన్ ఇంప్యుటేషన్లో ఎన్ వాల్యూ ఎలా తీసుకోవాలి. ఇక్కడ నేను ఈ ఎగ్జాంపుల్కి అయితే k=2 అని తీసుకున్నా. కానీ జనరల్గా డేటా సెట్, రియల్ వరల్డ్ డేటా సెట్స్లో కాలమ్స్ ఆర్ డేటా సెట్ సైజ్ చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఎలా తీసుకోవాలి అంటే బేసిక్గా చూడండి, ఒకవేళ డేటా సెట్ సైజు <1000 rows ఉంటే 3 to 5 ఈజ్ రికమెండెడ్. లేకపోతే మీకు అర్థం కావట్లేదు అనుకుంటే ఫస్ట్ 3 తీసుకొని క్యాలిక్యులేట్ చేయండి. తర్వాత మోడల్ని బిల్డ్ చేసిన తర్వాత దాని యాక్యురసీ చూడండి. దాని తర్వాత ఇంకొకసారి 5 పెట్టి చూడండి. 5 పెట్టి చూస్తే ఏది యాక్యురసీ ఎక్కువ ఉంటుందో, ఏది మోడల్ పర్ఫార్మెన్స్ బాగుందో దాన్ని బట్టి మీరు 3 or 5 రేంజ్లో తీసుకోవచ్చు. 1000 to 10,000 మధ్య రోస్ ఉంటే దాని సైజ్ అంత ఉంటే 5 to 10 మధ్యలో తీసుకోండి. 10,000 to 1,00,000 రోస్ ఉంటే 10 to 15, అండ్ గ్రేటర్ దాన్ 1,00,000 అయితే 15 to 20. అలా n వాల్యూస్ ఉండాలి, k వాల్యూస్. ఓకే, ఇప్పుడు ప్రాక్టికల్గా వీటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోడ్ని తీసుకొని. ఇక్కడ నేను ఒక 2 డేటా సెట్స్ని తీసుకున్నాను. దీంట్లో నేను ఏంటంటే కేఎన్ఎన్ ఇంప్యుటేషన్ ఎలా వాడాలో చెప్తాను. అండ్ నెక్స్ట్ దాంట్లో ఏంటంటే MICE అండ్ రిగ్రెషన్ ఇంప్యుటేషన్స్ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ దీంట్లో నేను కేఎన్ఎన్ ఇంప్యుటేషన్ ఎలా చేస్తాను. ఫస్ట్ మనకు కావాల్సిన లైబ్రరీస్ అన్నిటిని ఇంపోర్ట్ చేసుకున్నాను. దాని తర్వాత ఆ డేటా సెట్ని
రీడ్ చేశాను. ఈ డేటా సెట్ని రీడ్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. దాంట్లో ఈ డేటా సెట్లో నేము, సిటీ, జెండర్, ప్రొఫెషన్, ఏజ్, సిజిపిఏ, ప్లేస్డ్ ఆర్ నాట్ అనే ఫీచర్స్ ఉన్నాయి. దీంట్లో ఇక్కడ ఈ వరకు మొత్తం ఇన్పుట్ ఫీచర్స్ అనమాట. ఇది అవుట్పుట్ ఫీచర్. ఇదే మన టార్గెట్ ఫీచర్. దీన్నే మనం ప్రిడిక్ట్ చేయాలి. ఓకే, దాని తర్వాత దీని సైజ్ చూసాం. దీని సైజ్ డిఎఫ్ డాట్ షేప్ 1100 rows అండ్ 7 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, దాన్ని ఆ డేటా సెట్లో ఉన్న ఫీచర్స్ గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే వీ కెన్ డూ దిస్. ఓకే, డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఎస్, ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి. డూప్లికేట్ వాల్యూస్ని ఎలా చూడాలి అంటే డిఎఫ్ డాట్ డూప్లికేటెడ్. ఈ కమాండ్ ఏం చేస్తుందంటే మన డేటా సెట్లో ఏవేవి డూప్లికేట్ రోస్ ఉన్నాయో ఆ రోస్ అన్నిటిని చూపిస్తుంది. సో వీ కెన్ సీ హియర్ ఆల్ ద డూప్లికేటెడ్ రోస్. ఓకే, ఇక్కడ చూడండి ప్రతిదీ. ఓకే, అండ్ వీటిని అన్నిటినీ డ్రాప్ చేయాలి. డ్రాప్ చేయడానికి మనం వాడే కమాండ్ ఏంటంటే డిఎఫ్ డాట్ డ్రాప్ డూప్లికేటెడ్ ఆఫ్ కీప్ ఫస్ట్ కామా ఇన్ ప్లేస్ ఈక్వల్ టు 2. కీప్ ఫస్ట్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది. మనం ఇది రాసినా రాయకపోయినా ఏం పర్వాలేదు. బట్ మీ యూజర్ అండర్స్టాండింగ్ బిగినర్ ఫ్రెండ్లీగా చెప్పాలి కాబట్టి బిగినర్స్కి ఇది బెస్ట్ అని చెప్తాను. అండ్ ఇప్పుడు డిలీట్ చేసిన తర్వాత షేప్ ఏంటో చూడండి. డిఎఫ్ డాట్ షేప్ ఇప్పుడు చూడండి 1100 నుంచి 1035కి పడిపోయింది. డూప్లికేట్ వాల్యూస్ అన్నీ రిమూవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దీంట్లో నల్ వాల్యూస్ ఉన్నాయా లేదా, మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయా లేదా. ఎస్, ఉన్నాయి. ఓకే, మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ మిస్సింగ్ వాల్యూస్ పర్సంటేజ్ ఎంత నేను ఇందాక చెప్పా. మిస్సింగ్ వాల్యూ పర్సంటేజ్ని బట్టి మనం ఏ ఇంప్యుటేషన్ని వాడాలో చూసుకోవాలి అని. సి దానికోసమని ఫర్ కాల్ ఇన్ డిఎఫ్ డాట్ కాలమ్స్ అంటే ప్రతి కాలం డిఎఫ్ అనే డేటా సెట్లో ఉన్న ప్రతి ఒక్క కాలంలో ఇది ఇటరేట్ అవ్వాలి. ఇప్పుడు ఆ కాలంలో నల్ వాల్యూస్ ఉంటే గ్రేటర్ దాన్ 0 అంటే నల్ వాల్యూస్ ఉంటే దాని కాలంలో ఎంత పర్సంటేజ్ ఆఫ్ నల్ వాల్యూస్ ఉన్నాయో ఆ పర్సంటేజ్ దాన్ని రిటర్న్ చేయమన్నాను. సో దిస్ ఈస్ ద కోడ్ ఐ యూస్డ్ ఫర్ డిస్ప్లేయింగ్ దట్. అండ్ ద కాలం నేమ్ అనే కాలంలో 8.21% ఆఫ్ నల్ వాల్యూస్ ఉన్నాయి. 17.77% ఆఫ్ నల్ వాల్యూస్ సిటీ అనే కాలంలో ఉన్నాయి. జెండర్కి 9.56, ప్రొఫెషన్కి 16.32, ఓకే, ఏజ్కి 10.8 అండ్ సిజిపిఏకి 12.75. ఓకే, దీంట్లో కేటగోరికల్ కాలమ్స్ నేను చెప్పాను. కేటగోరికల్ కాలమ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. వాటిని న్యూమరికల్ డేటా టైప్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, సి ఇక్కడ కేటగోరికల్ కాలమ్స్ ఉన్నాయి కానీ వాటిని చెక్ చేసుకోవాలి. అసలు కేటగోరికల్ కాలమ్స్ నేమ్ అనేది డిలీట్ చేసేస్తాము, ఎందుకంటే మనకు నేమ్తో పని లేదు. మనం ప్రిడిక్ట్ చేయాల్సింది ఏంటి ఈ డేటా సెట్లో, ప్లేస్డా కాదా. ఓకే, దేని మీద ప్లేస్డ్, తన పేరు మీద ప్లేస్డ్ కాదని చెప్పలేము. అంటే ఇప్పుడు ఈ ప్లేస్ నేమ్ ఉన్న వ్యక్తి ప్లేస్ అయ్యాడా లేదా అని చెప్పలేము. కానీ తన ప్రొఫెషన్ ఏంటి, తన ఏజ్ ఎంత, తన సిజిపి ఎంత, దాన్ని బట్టి కదా మనం చూడాల్సింది, నాట్ ఆన్ హిస్ నేమ్. సో దానికోసమని మనకి ఆ కాలంని డిలీట్ చేసేసాను. దీన్ని నేను ఇంకా క్లియర్గా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు ఇలా డిలీట్ చేశానో అదంతా. ఇప్పుడు చూడండి, అది డిలీట్ చేసిన తర్వాత డిఎఫ్ డాట్ హెడ్ నేమ్ అనేది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు సిటీ, జెండర్, ప్రొఫెషన్, ఏజ్, సిజిపిఏ, ప్లేస్డ్ అని మాత్రమే ఉంది. ఇప్పుడు సిటీలో ఎన్ని యూనిక్ వాల్యూస్ ఉన్నాయి, ఓన్లీ 4 యూనిక్ వాల్యూస్ ఉన్నాయి. 5th నాన్ వాల్యూ. ప్రస్తుతానికి ఈ నాన్ తప్ప మిగతావన్నిటినీ నేను న్యూమరికల్ డేటా టైప్స్లోకి మార్చేసాను. ఎలా మార్చాను, ఒక డిక్షనరీ తీసుకున్నాను. ఆ డిక్షనరీలో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూస్ ఉన్నాయి కదా యాజ్ గ్రేడ్, ఈ వాల్యూస్ అన్నిటికీ ఒక్కొక్క నెంబర్ అసైన్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇది యూనిక్ వాల్యూస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇలా చేశాను. ఎక్కువ ఉన్నాయి అనుకోండి అప్పుడు మనం ఎన్కోడింగ్ టెక్నిక్స్ వాడాలి. అది ఫ్యూచర్ అప్కమింగ్ క్లాసెస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అలానే ప్రతిదీ కేటగిరికల్ కాలం ఏదైతే ఉందో దాన్ని ఇలానే మ్యాప్ చేశాను. ఏంటంటే ఫిమేల్ ఉన్న చోట 0, మేల్ ఉన్న చోట 1
కేటగిరికల్ యూనిక్ కాలమ్స్లో నేను న్యూమరికల్ కాలమ్స్ పెట్టాను అంతే. దానికి మించి నేను ఏం చేయలేదు. ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఇలానే ప్రతి దానికి మ్యాప్ చేశాను, తర్వాత చెక్ చేసుకున్నాను మ్యాప్ అయిందా లేదా అని. ఇక్కడ చూడండి, ప్రొఫెషన్ కూడా అలానే చేశాను పైన. నా ఇది మ్యాప్ అయిపోయింది. నెక్స్ట్ హియర్ కమ్స్ అవర్ ఇంప్యూటేషన్. ఇక్కడ ఫ్రమ్ sklearn డాట్ ఇంపోర్ట్ knn ఇంప్యూటర్ ఇది అసలు ఏంటి? ఫ్రమ్ sklearn డాట్ ఇంపోర్ట్ knn ఇంప్యూటేటర్ అంటే ఏంటి అంటే, ఫ్రమ్ sklearn అనే ఒక లైబ్రరీ నుంచి దాంట్లో ఇంప్యూట్ అనేది ఒక మాడ్యూల్ అనమాట. .py ఫైల్. sklearn అనే లైబ్రరీలో impute.py అనే ఒక ఫైల్ ఉంది. దాంట్లో నుంచి knn ఇంప్యూటేటర్ ఇక్కడ knn ఇంప్యూటర్ అంటే ఏంటంటే ఒక క్లాస్. knn ఇంప్యూటర్ అంటే ఒక క్లాస్. ఆ క్లాస్ని దీనిలోకి ఇంపోర్ట్ చేసుకోండి అని దాని అర్థం. అంటే sklearn అనే ఒక లైబ్రరీలో ఉన్న ఇంప్యూట్ అనే ఒక మాడ్యూల్లోని knn ఇంప్యూటేటర్ అనే క్లాస్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేయండి అని ఈ లైన్ అర్థం. ఓకే, దాని నుంచి ఇంప్యూటర్ ఈజ్ ఈక్వల్ టు knn ఇంప్యూటేటర్ ఆఫ్ n నైబర్స్ ఈజ్ ఈక్వల్ టు 5. నేను ఇక్కడ k వాల్యూ 5 అని తీసుకున్నా. ఓకే, ఇప్పుడు df అండర్స్కోర్ ఇంప్యూటెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇంప్యూటర్ డాట్ ఫిట్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డిఎఫ్లో ఉన్న నల్ వాల్యూస్ అన్నిటికీ ఈ ఇంప్యూటేటర్ని వాడి డేటా వాల్యూస్ని అసైన్ చేయండి అని చెప్తున్నా. దాని తర్వాత దాన్ని మొత్తంగా ఒక డేటా సెట్లకు ఫామ్ చేయండి, ఆ డేటా సెట్లోకి ఫామ్ చేయండి అని చెప్తున్నా. ఓకే, ఇది డిఎఫ్ ఇంప్యూటేటర్ ఈజ్ ఈక్వల్ టు పీడీ డాట్ డేటా ఫ్రేమ్ అంటే ఏంటి? సిరీస్, డేటా ఫ్రేమ్ అని రెండు ఉంటాయి. ఇక డేటా ఫ్రేమ్ ఈజీగా చెప్పాలంటే సిరీస్ అనేది ఒక లిస్ట్, ఒక సింపుల్ లిస్ట్. డేటా ఫ్రేమ్ అనేది ఒక ఎక్సెల్ షీట్ విచ్ కంటైన్స్ రోస్ అండ్ కాలమ్స్. ఒక ఎక్సెల్ షీట్ ఉంటుందిగా అలాంటిది. ఓకే, ఒక డేటా ఫ్రేమ్లో ఈ ఇంప్యూటేటర్ అనేది పెట్టాలి. దాంట్లో కాలమ్స్ ఏమి ఉండాలి? డిఎఫ్లో అంటే మనం తీసుకున్న డేటా సెట్లోని కాలమ్స్ ఏవైతే ఉన్నాయో అవే ఉండాలి. ఓకే, దాని అర్థం ఇది. దాని తర్వాత మనం చెక్ చేద్దాం. ఇప్పుడు డిఎఫ్ ఇంప్యూటేటెడ్ అనే ఒక డేటా సెట్లో నల్ వాల్యూస్ ఉన్నాయా లేదా? ఇప్పుడు చూడండి, ఒక్క నల్ వాల్యూ కూడా లేదు. మనం అన్నిటినీ knn ఇంప్యూటేషన్ టెక్నిక్ వాడి సాల్వ్ చేసేసాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్ఈ అండ్ రిగ్రెషన్ రెండింటినీ వాడి మనం సాల్వ్ చేస్తున్నాము. ఈ డేటా సెట్లో కూడా కావాల్సిన లైబ్రరీస్ అన్నిటిని ముందే ఇంపోర్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇది ఏంటంటే హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్ అడ్వాన్స్డ్ డేటా సెట్ అనమాట. అడ్వాన్స్డ్ ఇంప్యూటేషన్స్కి ఈ డేటా సెట్ని బిల్డ్ చేశారు. మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ డేటా సెట్స్ అన్నిటినీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేసుకోండి. అండ్ ఈ డేటా సెట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఓన్లీ 5 rows అండ్ 81 columns ఇక్కడ చూపిస్తుంది. కాకపోతే 1460 rows అండ్ 81 columns ఉన్నాయి. 81 columns ఉన్నాయి. సో ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే యూ కెన్ ప్రాక్టీస్ విత్ దిస్ డేటా సెట్ ఇన్ఫో. ఈ డేటా సెట్ యొక్క ఇన్ఫో చాలా స్ట్రింగ్స్ ఉన్నాయి చూడండి. ఇంటీజర్స్వి కొంచెం తక్కువ ఉన్నాయి, కానీ స్ట్రింగ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ చెక్ చేసుకోండి. ఏవైతే మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయో ఆ డేటా సెట్స్ అన్నిటినీ ఒక లిస్ట్ ఫార్మాట్లోకి చూసుకోండి. ఆ లిస్ట్లో కూడా ఎన్ని ఉన్నాయి? 19 మిస్సింగ్ వాల్యూ కాలమ్స్ ఉన్నాయి. ఓకే, ఎంత పర్సెంటేజ్తో ఉన్నాయో అది మొత్తం ఇక్కడ ప్రింట్ చేశాను. అండ్ కాలమ్స్ టు రిమూవ్ ఇక్కడ చూడండి, కొన్ని కాలమ్స్లో 99.52% నల్ వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ 93 ఉంది, ఇంకోటి ఇక్కడ 80 ఉంది, ఇక్కడ 96 ఉంది. ఇవన్నీ డిలీట్ చేయొచ్చు, మనకు అక్కర్లేదు. దాన్ని జస్ట్ డిలీట్ చేయొచ్చు. డిలీట్ చేసిన తర్వాత ఓకే, ఈ కాల్స్ టు రిమూవ్ అని ప్రతిదీ పెట్టాను. >70 ఉన్న డేటా సెట్ మనం అదే చెప్పుకున్నాం. >70% మిస్సింగ్ వాల్యూస్ ఉంటే ఏదైనా డేటా సెట్లో ఆ డేటా సెట్లో ఉన్న కాలం ఏదైతే ఉందో ఆ కాలం మొత్తాన్ని డిలీట్ చేసేయాలి. ఓకే, అలా డిలీట్ చేసిన తర్వాత డిలీట్ చేసాము. దాని తర్వాత చూస్తే మిస్సింగ్ వాల్యూ అదే 90% ఆర్ 70% కన్నా ఎక్కువ ఉన్న డేటా సెట్స్ అన్నీ డిలీట్ అయిపోయినాయి.
దాని తర్వాత ఇదేంటంటే మళ్ళీ చెక్ చేసుకొని ఇప్పుడు మిస్సింగ్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి, ఇందాక 19 ఉన్నాయి కదా, ఇప్పుడు 15 అయిపోయినాయి. అంటే 4 డిలీట్ చేస్తాం కదా, ఆ డిలీట్ అయిపోయిన తర్వాత 15 ఉన్నాయి. దాని తర్వాత కేటగిరికల్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, కేటగిరికల్ కాలమ్స్ 39 ఉన్నాయి. ఏది 81 కాలమ్స్లో 39 డేటా కాలమ్స్ కేటగిరికల్ డేటా టైప్లో ఉన్నాయి. సో దాన్ని అన్నిటిని మనం చేంజ్ చేయాలి. ఓకే, ఎన్ని వాల్యూస్ ఉన్నాయి చేంజ్ చేయడానికి, ఇన్ని వాల్యూస్ ఉన్నాయి. దీని తర్వాత ఆర్డినల్ ఎన్కోడర్ అనే ఒక మెథడ్ని వాడి ఆ కేటగిరికల్ కాలమ్స్లో ఉన్నవన్నిటిని న్యూమెరికల్ కాలమ్స్లోకి మార్చేశాను. ఈ ఆర్డినల్ ఎన్కోడర్ ఇవన్నీ నేను అప్కమింగ్ వీడియోస్లో ఎన్కోడింగ్ టెక్నిక్స్ వచ్చినప్పుడు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిదీ తీసుకొని ఎలా చేసాము, ఎందుకు చేసాము అవన్నీ చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దిస్ ఈజ్ ద కోడ్ వి యూజ్డ్ ఫర్ MICE ఫర్ sklearn.experimental input enable iterative imputator. ఇందాక చెప్పినట్టే ఫ్రమ్ sklearn అనే లైబ్రరీలో నుంచి ఎక్స్పెరిమెంటల్ అనే ఒక మాడ్యూల్లో నుంచి ఎనేబుల్ ఇటరేటివ్ ఇంప్యూటేటర్ అనే క్లాస్ని ఇంపోర్ట్ చేయండి అని దీని అర్థం. దాని తర్వాత మళ్ళీ sklearn.import ఇటరేటివ్ ఇంప్యూటర్ అది కూడా సేమ్ sklearn అనే ఒక లైబ్రరీ నుంచి ఇంప్యూట్ అనే మాడ్యూల్లో ఉన్న ఇటరేటివ్ ఇంప్యూటర్ అనే ఒక క్లాస్ని ఇంపోర్ట్ చేయండి అని దీని అర్థం. ఓకే, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇంప్యూటర్ ఈజ్ ఈక్వల్ టు ఇటరేటివ్ ఇంప్యూటర్ ఆఫ్ ర్యాండమ్ స్టేట్ ఈజ్ ఈక్వల్ 42. ఈ ర్యాండమ్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు 42 అని ఎందుకు రాసాము అంటే, ఇప్పుడు నేను ఇది బిల్డ్ చేశాను అనుకోండి, ఇది బిల్డ్ చేసినప్పుడు ఇలా ర్యాండమ్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు 42 అని నేను అసైన్ చేయకపోతే నేను రన్ చేసినప్పుడు ఒకలాగా వస్తుంది. ఇదే వేరే సిస్టంలోకి వెళ్ళింది అనుకోండి, రిజల్ట్ వేరేలాగా వస్తుంది. సో ఇది పెట్టామనుకోండి, ర్యాండమ్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ అని పెట్టొచ్చు. బై డిఫాల్ట్ అందరూ 42 అని పెడతారు. ఓకే, మ్యాక్స్ ఇటర్ ఎన్నిసార్లు ఇటరేట్ చేయాలి నేను చెప్పాను, ఇటరేట్ అవుతూ ఉంటుంది అని. మ్యాక్స్ ఇటర్ నేను 10 టైమ్స్ ఇటరేట్ చేయాలి అన్నాను. దాని తర్వాత ఇటరేట్ అయిన తర్వాత వాల్యూస్ అన్నిటినీ ఆ మిస్సింగ్ వాల్యూస్లో ఫిల్ చేయండి. అది ఈ కోడ్ అనమాట. దాని తర్వాత ఒక డేటా ఫ్రేమ్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ డేటా సెట్లో ఉన్న వాల్యూస్ అన్నీ మిస్సింగ్ వాల్యూస్ అన్నీ సాల్వ్ అయిపోయాయి. సేమ్ అలానే లీనియర్ రిగ్రెషన్లో ఎలా చేస్తామంటే, లీనియర్ రిగ్రెషన్లో ఇంకొకటి ఉంది. అది ఏంటంటే ఓన్లీ ఒక ఫీచర్లో ఉన్న మిస్సింగ్ వాల్యూస్ని అది ఫైండ్ అవుట్ చేయగలదు. ఇప్పుడు ఈ డేటా సెట్ ఉంది, ఈ డేటా సెట్కి రిగ్రెషన్ ఇంప్యూటేషన్ పనికిరాదు. ఎందుకంటే అది ఓన్లీ వన్ ఫీచర్లో ఉన్న మిస్సింగ్ వాల్యూస్ని మాత్రమే అది ఫైండ్ అవుట్ చేయగలదు. ఎలా ఫైండ్ అవుట్ చేయగలదు అంటే, ఇప్పుడు కోడ్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ నేనేం చేశానంటే, సేమ్ ఇలానే అది నోన్ డేటా అన్నోన్ డేటా అని 2 డేటాస్ తీసుకుంటుంది. అంటే ఇక్కడ నోన్ డేటా అంటే ఏంటి, ఈ డేటా అంతా మనకు తెలిసింది, ఈ డేటాని ట్రైన్ చేస్తాం. ఈ డేటాని ట్రైన్ చేసి ఈ అన్నోన్ డేటా ఏదైతే ఉందో అదన్నిటి మనకు టెస్ట్ డేటా అయిపోతుంది. అంటే మనకి రిజల్ట్ రావాల్సిన డేటాగా అన్నోన్ డేటాగా మారుస్తుంది. ఆ అన్నోన్ డేటాని తీసుకొని ట్రైన్ అయిన నోన్ డేటాని అది ఇస్తే, మోడల్లోకి ఇస్తే, అది మనకి అన్నోన్ డేటా ఒక ప్రిడిక్టెడ్ వాల్యూ, అంటే ఈ శాలరీ ఏదైతే ఉందో అది ప్రిడిక్ట్ చేసి ఆన్సర్ ఫైనల్గా ఇస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లీనియర్ రిగ్రెషన్ అండ్ రిగ్రెషన్ ఇంప్యూటేషన్. ఓకే, ఈ కోడ్ ఎర్రర్. ఓకే, ఆల్రెడీ మనం దీని మీద పర్ఫామ్ చేసి పైన MICE వాడి మిస్సింగ్ వాల్యూస్ని కనిపెట్టాం కదా. ఈసారి అదే మళ్ళీ రిగ్రెషన్ని వాడి చేస్తుంటే రాంగ్ వస్తుంది. అదే పైనది ఆఫ్ చేసి ఇది పెడితే ఇది కరెక్ట్గా వస్తుంది. సో ఈ డేటాని ఇప్పుడు మొత్తం మన దగ్గర డేటా ఉంది, దీన్ని ఏం చేయాలి, గితబ్లోకి పుష్ చేయాలి. సేమ్ లాస్ట్ వీడియోస్లో చెప్పినట్టు గితబ్లోకి పుష్ చేయాలి. ఎలా పుష్ చేస్తాం, గిత్ యాడ్ డాట్ గిత్లో ఉన్న ఆల్ ఫైల్స్ అన్నీ గిత్లోకి పుష్ అవ్వాలి. ఇక్కడ ఉన్న ఫైల్స్ అన్నీ గిత్లోకి పుష్ అవ్వాలి. సో ఆ కమాండ్ వాడడం. దాని తర్వాత గిట్ కమిట్ -m థర్డ్ కమిట్
ఇది థర్డ్ వీడియో కదా, అందుకని థర్డ్ కమిట్ చేశాను. ఓకే, అది కమిట్ అయిపోయింది. దాని తర్వాత గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్. ఓకే, ఇప్పుడు నేను ఏదైతే కొత్త ఫైల్స్ క్రియేట్ చేశానో అడ్వాన్స్డ్ ఇంప్యుటేషన్లో అవన్నీ వెళ్ళిపోయినాయి. ఇవన్నీ నా గిటబ్లో ఉంటాయి. ఆ గిటబ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇదంతా చెక్ చేసుకోవచ్చు, కోడ్ అంతా. ఓకే, ఈ లింక్ కూడా మీకు పెడతాను ఫర్ నోట్స్. ఐ హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.